క్యూబ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు శని వక్రదశి నడుస్తుంది. మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి అంటే దిస్ ఇస్ ద రెట్రోగ్రేడ్ అంటారు. అలానే ఏదైతే వక్రగతి అంటే దాన్ని తెలుగులో తిరోగమనం అంటాం. ఎప్పుడైతే మనకి వక్రగతి అని అంటే ఏమిటి అర్థం అనేది ముఖ్యమైన విషయం ఇందులో. అంటే శని వక్రగతి పొందారు. వక్రగతి పొందటం అంటే ఏమిటనంటే 5 గ్రహాలకు వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. ఈ గ్రహాలకి వక్రస్థితి అనేది మన పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా ఏర్పడుతుంది. సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది లేదు. రాహుకేతులకి ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలో ఉంటుంది. అంటే 2 గ్రహాలు ఏదైనా సరే రొటేట్ అవుతూ ఉండగా, 2 ప్లానెట్స్ ఎప్పుడు కూడా పరిభ్రమణం చెందుతూ ఉండగా, ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గించుకుంటే దాన్ని వక్రస్థితిలో ఏర్పడుతుందని దాని యొక్క అర్థం. అంటే భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే ఆ గ్రహం అనేది వెనక్కి వెళుతున్నట్టుగా భావిస్తారు. కానీ ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారంగా ఏమిటంటే ఒక దాని యొక్క వెలాసిటీ తగ్గుతుంది, దాని యొక్క వేగం తగ్గింది అని అర్థం. ఇప్పుడు అన్ని గ్రహాలన్నీ కూడా రొటేట్ అవుతుండగా శని యొక్క వెలాసిటీ దాని యొక్క స్పీడ్ తగ్గింది కాబట్టి అది వక్రస్థితిలో ఏర్పడింది అని అర్థం. శని గోచారీత్యా ఏమిటంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టంలో ఒక గ్రహం రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ వేరు, డైరెక్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ వేరు. సహజంగా ప్రధానంగా 3, 6, 11 స్థానాల్లో ఉంటే శని మంచివాడని, మిగతా స్థానంలో మిశ్రమం ఫలితాన్ని, మిగతా స్థానాల్లో చెడ్డవాడని పరిపూర్ణంగా తెలుస్తుంది. అయితే 138 రోజుల కాలం అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కుంభరాశిలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, మేషరాశి వాళ్ళకి ఏమిటి అంటే లాభస్థానంలో శని ఉన్నాడు. లాభస్థానంలో శని ఉండటం వల్ల అంటే దాని వెనుక స్థానాన్ని మనం పరిశీలన చెయ్యాలి. అంటే ఏదైతే మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు దశమ స్థానం యొక్క ఫలితం అనేది ఎక్కువగా వస్తుంటుంది ఇక్కడ. అంటే వక్రస్థితి అంటే దాని వెనక వైపు ఉంటుంది కాబట్టి వెనక స్థానాన్ని ఆలోచన చేసి చెప్పాలి ఇక్కడ. అంటే ఏదైనా సరే ఈ రాశి వాళ్ళకి దశమ స్థానం మీద ప్రభావం బాగా చూపిస్తుంది. దశమ స్థానం మీద శని యొక్క ప్రభావం అంటే మకర రాశి మీద ప్రభావం చూస్తుంది. దాని పట్ల ఎలా జరుగుతుంది అని చూస్తే పని పట్ల ఉత్సాహం, దాంతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విందులు, వినోదాలు, తల్లి నుండి మద్దతు, అలానే ఫైనాన్షియల్ పరంగా లాభం వచ్చే అవకాశం ఉంది. ఆదాయ మార్గం అనేది బాగా ఎక్కువగా ఉండటం ఒకటి, దాంతోపాటు ధనం కలిసి రావడం, ఉద్యోగంలో సుపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఒకటి ఉండటం, ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా జయప్రదం కావడం, విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉండటం, అలానే ఉద్యోగరీత్యా కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం, అలానే ఊహించని ఆర్థిక పరంగా లాభాలు బాగా ఎక్కువగా ఉండటం, ఉద్యోగ జీవితంలో కూడా ప్రాధాన్యత అనేది బాగా పెరుగుతుంది. అంటే ఉద్యోగపరంగా ఇంపార్టెన్స్ అనేవి ఎక్కువగా వస్తుంది. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, వృత్తి వ్యాపార రంగాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంటుంది. దాంతోపాటు ఉద్యోగం మారడం, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు, విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, ఆర్థిక పరంగా ఎక్కువగా ఖర్చు చేయకుండా మితంగా ఖర్చు చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇందులో. కుటుంబంలో ఏదైనా కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో వాగ్దానాలు ఒకటి, వివాదాలు ఒకటి తగ్గించుకోవాలి. వివాద రహితుడిగా ఉండాలి కానీ వివాదాలు అనేవి పెరగకూడదు. అలానే మానసిక ఒత్తిడి, కష్టపడి పనిచేయడం, వైవాహిక జీవితంలో విభేదాలు, పరస్పర విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వైవాహిక జీవితంలో కుటుంబ పరంగా భర్త ఒక మాటన్నా భార్య ఒక మాటన్నా సర్దిపుచ్చుకునే భావంలో ఉండాలి వీళ్ళు. అంటే కొన్ని చికాకులు కలుగుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలానే నూతన వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో సుపరిణామాలు, దానితో పాటు విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా అనుకూలమైన కాలంగా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడ శని వక్రగతి ఉండటం అనేది ఏంటంటే లాభంలో ఉన్న
దశమ స్థానం మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంటుంది. అవును గురుగారు. అంటే దాని వెనక స్థానాన్ని మనం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి చూడాలి. అంటే దీన్ని ఏమంటారంటే రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. డైరెక్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ వేరు, రెట్రోగ్రేడ్లో ట్రాన్సిట్ సిస్టమ్ వేరు. అందువల్ల ఉద్యోగ ప్రయత్నాలు వృత్తిపరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఏంటంటే తల్లి యొక్క మద్దతు కూడా బాగా సపోర్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఏదైతే మనకి డిస్ప్యూట్స్ లాంటివి ఉండకుండా ఉండటం మంచిది. అంటే వాగ్దానాలతో పాటు ఏదైనా గొడవలు తగాదలు ఇలాంటి వాటిలో తలదూర్చకూడదు. అయితే కొన్ని మానసికంగా ఒత్తిడి అనేవి తగ్గించుకోవాలి. స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలాంటివి పరిహారాల్లో ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. ఆంజనేయాయుధ్నే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, కాలభైరవుడు యొక్క మంత్రాన్ని అంటే కాలభైరవుడు యొక్క స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. చేయటం వల్ల అలానే శని యొక్క ఆరాధన, నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం, కాలభైరవుడు యొక్క స్తోత్ర పారాయణం చేయడం చక్కగా చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.